ఎవరిని విమర్శించకుండా అంతా సహృద్భావంగా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఎలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలని 30 సంవత్సరాలు పోరాడినటువంటి గాంధీ తాతను జాతిపితను ఒక దెబ్బ కొట్టడం కానీ ఎక్కడ హింసించేటటువంటి ఆంగ్లేయులు ఉంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపినటువంటి గాడ్సే వారసులు వాళ్ళు. ఇది జాతిపితకి ఇచ్చినటువంటి గౌరవం. వాళ్ళు జాతిపితకి గాడ్సేకు సంబంధించి మాట్లాడితే ఇలా గాడ్సే వారసులుగా ఈ భారతదేశం లోపల విభజించి పాలించు అనేటువంటి మతతత్వ వాదానికి మాత్రమే ప్రతిక చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు భారతదేశం విద్య, వైద్య, ఇరిగేషన్ రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉంది అంటే వారు ఇచ్చినటువంటి ప్రణాళికలు. పివి నరసింహారావు గారు మన జిల్లా బిడ్డ ఇచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశం పురోభివృద్ధి కృషి చేసినాయి. నేను అడుగుతున్నా 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఊరికనే మాటల గారడి తప్ప ఈ దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా జరిగిందో చెప్పే ప్రయత్నం చేయండి. అందులో తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి, తెలంగాణ నిర్మాణానికి సంబంధించి గత బడ్జెట్లల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు నిర్లక్ష్యం వహించింది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపెడతా ఉంది, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తెలంగాణ అంటే కోపము, నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ విభజన అపహాస్యం చేసినటువంటి మాట్లాడిన సందర్భంలో మరి తప్పకుండా ఈరోజు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ముందే వాళ్ళు బట్టగాల్సి మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ఎవరన్నీ మాట్లాడినా సబర్మతి డెవలప్ చేసుకుంటే తప్పులేంది. ఇలా మూసీకి సంబంధించినటువంటి వీళ్ళు బేసిక్గా మూసీని వ్యతిరేకిస్తూ ఉన్నారా, మూసీలో నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరగాలని కోరుతారా, ఒక క్లారిటీ అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియదు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు కూడా చెప్పారు బండి సంజయ్ గారు, సబర్మతి రివర్ ఫ్రంట్ ను మేము డెవలప్ చేసాము, మీరు వెళ్ళి చూసిరండి. పోయొచ్చినాం, వారు చెప్పేది అవసరం లేదు. ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. వారు నేను అక్కడికి పోయొచ్చినా, అక్కడ కాదు సౌత్ కొరియా సియోల్ కూడా పోయొచ్చినాము, అక్కడ కూడా పునరావాసం జరిగింది, ఇక్కడ కూడా పునరావాసం జరుగుతుంది. అక్కడ నిర్వాసితులకు అన్యాయం జరిగిన ఇక్కడి నిర్వాసితులకు న్యాయం చేసినాకనే ముందడుగేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. ఎక్కడ కూడా నిర్వాసితులకు ఊరికేనే మసిబూసి మారేడుకాయ చేసి ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం చేసే ఆలోచన లేదు. 2013 భూసేకరణ చట్టం కావచ్చు, లేదా అక్కడ ఉండబడే నిర్వాసితులకు కావచ్చు, అందులో మూసీ కంపున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేదలకు మంచి జీవనాన్ని అందించేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పోతా ఉంది. అబద్ధాల పునాదుల మీద ఆందోళన కలిగేసే ప్రచారాన్ని మానుకొని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతాను. ఇప్పుడు బండి సంజయ్ గారి లాంగ్వేజ్ ఒక తరీకు ఉంటుంది, నా లాంగ్వేజ్ ఒక తరీకు ఉంటుంది, ఇంకోరు లాంగ్వేజ్ ఇంకో తరీకా ఉంటుంది. బండి సంజయ్ గారు కూడా పాపం భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు ఉండరు. పాపం ఏం కాకుండా కూడా వాళ్ళ వయసు దాటిపోయినటువంటి వాళ్ళ పరిస్థితులలో కార్పొరేటర్గా అదృష్టం కలిసి వచ్చినా, మీరు ఇంకోరు తొక్కుకుంటూ వచ్చినా, ఏదైనా కారణం కావచ్చు, మీరు రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగినారు, ఈరోజు రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాగలిగినారు, ఎంపీగా అయినారు, కేంద్ర మంత్రి అయినారు. అది మీ అదృష్టం. దానికి సంబంధించి మీరు తొక్కుకుంటూ వచ్చిరా, లాంగ్వేజ్ వాడతారా, ఇంకోటి మీ ఇష్టం. వారు కూడా అవును కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి అదృష్టం, వారు ఆ విధంగా మరి పిసిసి అధ్యక్షులైనారు, పార్లమెంటు సభ్యులైనారు.
ముఖ్యమంత్రి అయినారు. సో ఇది ఎవరెవరు లాంగ్వేజ్ టర్మినాలజీ, ఎవరు మతం అంటారు, ఎవరు దేవుడు అంటారు, ఎవరు గాడ్సే అంటారు, ఎవరు గాంధీ అనేది ప్రజాస్వామ్యం. అందులో ఉగాది పూట అందరూ సర్వేజన సుఖినోభావం అనుకుంటున్నారు కాబట్టి అందరూ అన్ని రకాల బాగుండాలని కోరుకుంటాను. ఎవరెవరు తుక్కుంటొచ్చినా ఎవరెవరు అదృష్టం ఉన్నా అందరు బాగుండాలని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ సర్వేజన సుఖినోభావ. మా పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయము, ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ కార్యకర్తలుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఏదైనా మాట్లాడకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కదా, ఏదో ఒక విమర్శ చేయకుండా అవునవును భజన తాలి చప్పట్లు కొడితే వాళ్ళను ప్రజలు హర్షించారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలా మాట్లాడతారు, అది వాళ్ళ డ్యూటీ అది. కాబట్టి వాళ్ళని పెద్ద మీరు సీరియస్గా తీసుకొని అయ్యో వీళ్ళు ఇట్లా అన్నారని ఇలా ఉగాది జరుపుకోకుండా ఉండేంత పరిస్థితి ఏం లేదు నాయన. బరాబర్ ఉగాదే వాళ్ళు అనేది అంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో గెలిచింది. మేము చెప్పిన కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. ఎవరు అడ్డం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కొరకు కృషి చేసుకుంటూ పోతూనే ఉంటుంది.